క్లాసెస్ ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా మన శేఖర్ సార్ క్లాసెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్కి మరియు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. వీడియోలోకి వెళితే ఈరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆర్టికల్ చూడండి. నేటితో ముగియనున్న టెట్ రాత పరీక్షలు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాత పరీక్షలు ఆదివారంతో ముగియనున్నాయి. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి విధానంలో గత నెల 20 నుంచి ఆ పరీక్షలు నిర్వహించిన సంగతి విదితమే. చివరి రోజులు పేపర్ 1 మ్యాథ్స్ సైన్స్ అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఎస్సిఈఆర్టీఏ డైరెక్టర్ టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం పేపర్ 1 మైనర్ మీడియం రాత పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 13,060 మంది దరఖాస్తు చేస్తే 10,951 మంది అంటే 83% మంది అభ్యర్థులు పరీక్షకు రాశారని పేర్కొన్నారు. 2,109 అంటే 16% మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఉదయం మొదటి విడతకు 6,590 మంది దరఖాస్తు చేయగా 5,564 మంది అంటే 84.43% మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. 1,026కు అంటే 15.57% మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం రెండవ విడతకు 6,470 మంది దరఖాస్తు చేస్తే 5,387 అంటే 83.26% మంది పరీక్ష రాస్తారని 1,083 అంటే 16.74% మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. ఇది టెట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నేటితో మిగిలినటువంటి టెట్ రాత పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా టెట్ అనేటువంటిది గత నెల 20 నుండి ఆ పరీక్షలను స్టార్ట్ చేయడం జరిగింది. సో పేపర్ 1 పేపర్ 2 ఫస్ట్ పేపర్ 2 అనేటువంటిది జరిగింది. ఇప్పుడు పేపర్ 1 అనేటువంటిది ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ రోజుతో టెట్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్. ఈ రోజుతో ఆ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటిది కంప్లీట్ అవుతాయి అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే టెట్లో నార్మలైజేషన్ ఉన్నట్టా లేనట్టా, ఒక్కో విడతలో ఒక్కో రకంగా ప్రశ్నలు, ప్రశ్నాపత్రం కొందరికి సులభం మరికొందరికి కఠినం, ఆందోళనలో అభ్యర్థులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాల్లో నార్మలైజేషన్ ఉన్నట్టా లేనట్టా అనే ఆందోళన అభ్యర్థుల్లో ఉన్నది. రాష్ట్రంలో గత నెల 20 నుంచి టెట్ రాత పరీక్షలు ఆన్లైన్ విధానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆదివారంతో ఈ పరీక్షలు ముగుస్తాయి. రోజుకు 2 విడతల చొప్పున ఈ పరీక్షలను విద్యాశాఖ అధికారులు తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించారు. ఒక్కో విడతకు సుమారు 15,000 మంది చొప్పున రోజుకు 2 విడతల్లో దాదాపు 30,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఒక్కో సబ్జెక్టును 3 రోజుల పాటు 6 విడతల్లో నిర్వహించారు. అంటే ఒకే సబ్జెక్టుకు హాజరైన అభ్యర్థులు 6 రకాల ప్రశ్నాపత్రాలను రాశారు. దీంతో ఒక్కో విడతలో ఒక్కో రకంగా ప్రశ్నాపత్రాలు వచ్చాయి. ప్రశ్నాపత్రం కొందరికి సులభంగా వస్తే మరికొందరికి కఠినంగా రావడం గమనార్హం. సులభంగా వచ్చిన వారికి ఎక్కువ మార్కులు, కఠినంగా వచ్చిన వారికి తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. అందుకే టెట్ పరీక్షల ఫలితాలను నార్మలైజేషన్ పద్ధతిని అనుసరించి సరాసరి మార్కులు తీసుకొని ఫలితాలను ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారుల నుంచి ఇంతవరకు స్పష్టత లేదు. ఈ నెల 12న టెట్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్కు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో పేపర్ 1కి 99,958 మంది, పేపర్ 2కు 1,86,428 మంది ఉన్నారు. టెట్ ఫలితాలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే టెట్ అనేటువంటిది గత నెల 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. రోజుకు 2 విడతల చొప్పున ఎగ్జామినేషన్ అనేటువంటిది కంటిన్యూగా జరగడం జరుగుతుంది. అంటే ఒక్కో విడతకు 15,000 చొప్పున రోజుకు 2 విడతలు అంటే దాదాపు 30,000 మంది ఒకరోజు ఎగ్జామ్ రాశారు. ఈ విధంగా పేపర్ 1ను పేపర్ 2ను 3 రోజులు, పేపర్ 1 అనేటువంటిది 3 రోజులు అంటే ఆ విధంగా మొత్తంగా 6 రోజులు 6 రకాల ప్రశ్నాపత్రాలు అనేటువంటిది రాయడం జరుగుతున్నది. సో 6 రోజులు అంటే 3 రోజులు అంటే ఒక పేపర్ అంటే పేపర్ 2 అనేటువంటిది 2 సెషన్స్, డైలీ 2 సెషన్స్ అంటే 2 సెట్లు. ఆ విధంగా 3 రోజులు అంటే మొత్తం 6 రకాల ప్రశ్నపత్రాలను రాయడం జరుగుతుంది. కాబట్టి ఒకరికి పేపర్ అనేటువంటిది ఈజీగా రావచ్చు, ఇంకొకరికి పేపర్ అనేటువంటిది టఫ్గా రావచ్చు. కాబట్టి యావరేజ్గా తీసుకోవాలి, దాన్ని నార్మలైజేషన్ పద్ధతిగా తీసుకోవాలనేటువంటిది అభ్యర్థులు కోరుతున్నారు.
ఒక్కో విడతలో ఒక్కో రకంగా ప్రశ్నపత్రం కొందరి సులభం మరికొందరి కఠినము అనేటువంటిది ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క టెట్ యొక్క ఫలితాలను ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తారనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి ఎంతమంది టెట్ అప్లై చేశారు, పేపర్ 1కి ఎంతమంది, పేపర్ 2కి ఎంతమంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నార్మలైజేషన్ ప్రక్రియ ఉంటుందా ఉండదా అనేటువంటిది క్వశ్చన్ మార్క్ వల్లే ఉంది. నార్మలైజేషన్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే రోజుకు 2 విడతల చొప్పున ఒక పేపర్ని 3 రోజులు రాసినట్టే మొత్తం 6 రకాల ప్రశ్నపత్రాలు రాశారు కాబట్టి మరి ఈ విధంగా తీసుకుంటారా, లేదా ఒక్కో విడతకు ఇప్పుడు మరి ఒక ఏ విధంగా బయట టాక్ ఉన్నది అని అంటే ఒకే డిస్టిక్కి సంబంధించి ఒకరోజు ఒకే సెషన్లో ఎగ్జామ్ రాసారనేటువంటిది ఈ విధంగా మనకు తెలియడం జరుగుతుంది. మరి ఆ విధంగా రాస్తే మరి నార్మలైజేషన్ ఉంటుందా ఉండదా అనేటువంటిది తెలియదు. మరి ఆ విధంగా ఒకే రోజు ఒకే సెషన్లో మొత్తం రాష్ట్రం మొత్తము ఒకే డిస్టిక్కి సంబంధించినటువంటి అభ్యర్థులు రాస్తే నాన్ లోకల్ కింద అప్లై చేసినటువంటి వారు అంటే లోకల్ అభ్యర్థులకు 95% అయితే నాన్ లోకల్ పర్సంటేజ్కి 5% ఉంటుంది నాన్ లోకల్ అభ్యర్థులకు. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ డిస్టిక్ ఉన్నారనుకోండి, కరీంనగర్ డిస్టిక్ వాళ్ళకి పోస్టులు తక్కువ ఉండి ఖమ్మం డిస్టిక్ వాళ్ళకి పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనుకో, కరీంనగర్ డిస్టిక్ వాళ్ళు ఖమ్మం డిస్టిక్కి అప్లై చేసుకుంటారు. మరి ఆ విధంగా అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు 5% కింద వేస్తారు. మరి 5% కింద వచ్చినప్పుడు కరీంనగర్ డిస్టిక్ వారికి ఒక సెక్షన్లో జరిగింది ఎగ్జామినేషన్, ఖమ్మం డిస్టిక్ వాళ్ళకి వేరే సెక్షన్లో జరిగింది అని అనుకుంటే మరి ఇప్పుడు ఆ 5%కి అంటే ఆ డిస్టిక్కి ఈ డిస్టిక్ పేపర్కి ఒకే సెక్షన్లో జరిగినప్పటికీ కూడా పేపర్లో డిఫరెన్సియేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నార్మలైజేషన్ ప్రక్రియ వాళ్ళు 5%కి అప్లై చేసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ పేపర్ ఈజీ ఉంది, ఖమ్మం పేపర్ టఫ్ ఉంది అనుకోండి, కరీంనగర్ వాళ్ళు ఖమ్మంకి అప్లై చేశారు. మరి ఆ విధంగా ఉన్నప్పుడైనా నార్మలైజేషన్ అనేటువంటి ప్రక్రియ అప్లై చేయాలి అనేటువంటిది మనకు తెలుస్తుంది. నార్మలైజేషన్ ప్రక్రియ ఉన్నట్టా లేనట్టు అనేటువంటిది క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ నార్మలైజేషన్ ప్రక్రియ ఏ విధంగా ఒకే విడతల పేపర్ అనేటువంటిది జరిగినా, లేదా ఒకే డిస్టిక్లో జరిగినా, లేదా నాన్ లోకల్ వాళ్ళ కోసమైనా నార్మలైజేషన్ ప్రక్రియ ఉంటుంది. దానిలో మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అనేటువంటిది నా యొక్క ఒపీనియన్. ఇది టెట్కు సంబంధించిన నార్మలైజేషన్ ప్రక్రియ గురించి ఈ యొక్క ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే వెబ్సైట్లో గ్రూప్ 1 హాల్ టికెట్లు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునే అవకాశం, 9న ప్రిలిమ్స్ రాత పరీక్ష. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష జూన్ 9న ఆఫ్లైన్ విధానంలో OMR పద్ధతిలో జరగనుంది. శనివారం నుంచి TSPSC వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అభ్యర్థుల అవకాశం ఉన్నది. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న గ్రూప్ 1 నోటిఫికేషన్ TSPSC జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 1కు 4,03,000 దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్షను జూన్ 9న ఉదయం 10:30 నుండి 1 గంట వరకు నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోరు. సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు. క్యాలిక్యులేటర్లు, ఫేజర్లు, సెల్ఫోన్లు, టేబుల్స్, డ్రెస్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు, గడియారాలు, మ్యాథమెటిక్స్ టేబుల్స్, లాగ్ బుక్స్, లాగ్ టేబుల్స్, వ్యాలెట్, హ్యాండ్ బ్యాగులు, సంచులు, పౌచులు, ప్యాడ్లు, నోట్స్లు, ఛార్జులు, లూజ్ టీషర్ట్లు, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వెంట తెచ్చుకోవద్దు. అభ్యర్థులు షూ వేసుకురావద్దని, చెప్పులతోనే హాజరు కావాలనే నిబంధనలో పేర్కొన్నారు. అభ్యర్థులు గోరింటాకు, తాత్కాలిక టాటూలు చేతులపై వేసుకురావద్దని తెలిపారు. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు అనేటువంటి వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది అనేటువంటిది ఇన్ఫర్మేషన్. 563 పోస్టులకు గ్రూప్ 1 అనేటువంటిది ఫిబ్రవరి 19వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు. దానికి సంబంధించినటువంటి 4,03,000 మంది అప్లై చేసుకున్నారు. ఇది జూన్ 9వ తారీఖున ఉదయం 10:30 గంటల నుండి 1 వరకు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. 10 గంటల కంటే పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. 10 గంటలకు అంటే పరీక్షా కేంద్రాల్లో అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. 10:30 గంటలకు ఎగ్జామ్ అయితే 10 గంటలకే క్లోజ్ చేస్తారు. కాబట్టి ముందే అభ్యర్థులు అక్కడికి చేరుకోవాలి. ఇక మిగతా పరికరాలు అనేటువంటిది ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే రేపు లాసెట్ రాత పరీక్ష 50,684 మంది దరఖాస్తు. రాష్ట్రంలో లా కోర్సులో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ రాత పరీక్ష సోమవారం జరగనుంది. అదే రోజు ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు లాసెట్ 3 నెలలు, మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల వరకు లాసెట్ 3 నెలలు 2 విడతల్లో, అదే రోజు సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు లాసెట్ 5 ఏళ్ల పీజీ లాసెట్ నిర్వహిస్తారు. 3 ఏళ్ల లాసెట్ కోర్సుల కోసం 36,079 మంది, 5 ఏళ్ల లాసెట్ కోర్సుకు 10,197 మంది,
పీజీ లా సెట్కు 4,408 మంది కలిపి మొత్తం 50,684 మంది అభ్యర్థులు లా సెట్కు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 64, ఏపీలో 4 కలిపి మొత్తం 68 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్ను https://laset.tsch.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇది లా సెట్కి సంబంధించినటువంటి ఆర్టికల్. 50,684 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం అనేటువంటిది ఎగ్జామినేషన్ జరుగుతుంది, అంటే రేపు. అదే రోజున 9 గంటల నుంచి 10:30 గంటల వరకు లా సెట్, 9 నుంచి 10:30 వరకు, ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు లా సెట్ 3 నెలలు, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల వరకు లా సెట్ 3 నెలలు 2 విడతల్లో. అదే రోజు సాయంత్రం 4:30 నుంచి 4 గంటల నుంచి 4 నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు లా సెట్ 5 నెలల పీజీ లా సెట్ నిర్వహిస్తారు. 3 నెలల లా సెట్ కోసం 36,079 మంది, 5 నెలల లా సెట్ కోసం 10,198 మంది, పీజీ లా సెట్ కోసం 4,408 మంది కలిపి మొత్తం 50,000 మంది అప్లై చేసుకున్నారు. మొత్తం తెలంగాణలో 64, ఏపీలో 4 సెంటర్లు కలిపి మొత్తం 68 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారనేటువంటిది ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు హాల్ టికెట్ను laset.tsch.ac.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇది లా సెట్కు సంబంధించినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రేపటి నుంచి 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ విద్యాశాఖ సర్వం సిద్ధం. 51,237 మంది హాజరు. 170 పరీక్షా కేంద్రాల ఏర్పాట్లు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్. 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 వరకు కొనసాగుతాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 5 నిమిషాల ఆలస్యమైన 9:35 గంటల వరకు అయినా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్తో విద్యార్థి పరీక్ష కేంద్రానికి అనుమతి ఉంటుంది. ఆ తర్వాత వచ్చినటువంటి విద్యార్థి కేంద్రాలను పరీక్ష కేంద్రానికి అనుమతించకూడదు అని స్పష్టం చేశారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు సబ్జెక్టు మాత్రం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు జరుగుతుంది. సైన్స్ సబ్జెక్టును 2 విడతల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తారు. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులో వేరు రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి ఉదయం 9:30 గంటల నుంచి 11 వరకు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 51,237 మంది ఈ విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. వారిలో 31,625 మంది అబ్బాయిలు, 19,612 మంది అమ్మాయిలు ఉన్నారు. వారిలో 170 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అనేటువంటిది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది 10th సంబంధించినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కోడ్ ముగిసిన వెంటనే కొలువుల జాతర. ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ సిద్ధం చేసిన టీజీపీఎస్సీ. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువు జాతర ప్రారంభం కానుంది. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయినటువంటి పలు నోటిఫికేషన్లకు ఫలితాలు వెలువడంతో పాటు ఇప్పటికే నియామక పత్రాలు అందుతున్నటువంటి అభ్యర్థులు పోస్టులు ఇవ్వనున్నారు. ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసి 2-3 రోజులలోనే నియామకాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో కమిషన్ పనిచేస్తుంది. గురుకుల పోలీసు పరిధిలో ఉన్నటువంటి నియామకాలు పూర్తి కాగా టీజీపీఎస్సీ పరిధిలోని భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు 13,000కు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాలు వెల్లడి ధృవీకరణ పత్రాల పరిశీలన దశలో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన నోటిఫికేషన్లు త్వరలో తుది ఫలితాలు ప్రకటించనుంది. జనరల్ ర్యాంకు జాబితా వెల్లడైన నోటిఫికేషన్లు ధృవపత్రాల పరిశీలన అనేటువంటిది పూర్తి చేసి 2-3 నెలల్లో నియామకాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో కమిషన్ పనిచేస్తుంది. టీజీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలో అత్యధికంగా గ్రూప్ 4 కింద 8,180 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్షల్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా జీబీఆర్ఎల్ వెల్లడైంది. క్రీడా కేటగిరీలో 1,596 మంది ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. మిగతా అభ్యర్థుల పత్రాల పరిశీలన ఈ నెలలో ప్రారంభమయ్యేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తుంది. 9వ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అనేటువంటిది ఈ విధంగా ప్రభుత్వ విద్యాలయంలో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన మెరిట్ ఆధారంగా ఫలితాలను పూర్తయింది. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల తుదికితో పాటు బీఆర్ఎల్ను కమిషన్ విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ అధికారుల పోస్టులకు సంబంధించి పరిశీలనలో ముగింపు. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు బీఆర్ఎల్ పురపాలక సంఘ అకౌంటెంట్ పోస్టుల ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. సాంకేతిక విద్యా విభాగంలో 247 పాలిటెక్నికల్ లెక్చరర్ల పోస్టుల కమిషన్ జీఆర్ఎల్ ప్రకటించింది. ఈ పోస్టులను మెరిట్ ఆధారంగా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు తుదికి అనేటువంటి వెల్లడింది. రవాణా శాఖలో 113 ఎంఏఎంఐ పోస్టులకు జాబితాలో పత్రాల పరిశీలన జరిగింది. వివిధ దశల్లోనే నియామక పత్రాలను వేగంగా పూర్తి చేసి
ఫలితాలు ప్రకటించాలని కమిషన్ భావిస్తుంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల కోసం ఈ నెల 9 నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్ష కోసం టీజీపీఎస్సీ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. హాల్ టికెట్లు జూన్ 1వ తేదీన నుండి అందుబాటులో రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వ్యక్తిగత విభాగంలో పేరుతో పొరపాట్లు దొరికినట్లయితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది కోడ్ ముగిసిన వెంటనే కొలువుల జాతర అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ రాసినటువంటి ఏ ఎగ్జామ్స్కి రిజల్ట్ ఇవ్వడం 1:2 తీసుకున్నటువంటి దానికి ఫైనలైజ్ చేయడము అనేటువంటిది జరుగుతుంది. సో ఇది టీజీపీఎస్సీ అనేటువంటిది ఏ విధంగా గ్రూప్ 1కి సంబంధించి, తర్వాత గ్రూప్ 2కి సంబంధించి, అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, జరిగినటువంటి వాటికి ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందని ఈ యొక్క ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆర్టికల్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.